హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నన్ను జ్యువెలరీ మెటీరియల్ చూపియండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఎక్కడ కొంటున్నారు, ఏంటి రేట్లు ఎంత అని అందరూ అడుగుతున్నారు కదండి. నేను అందరి కోసం చేస్తున్నాను, ఇది తెలియని వాళ్ళ కోసం. సో నేను ఈ స్టఫ్ అంతా మొత్తం ఈ జ్యువెలరీ మెటీరియల్ అంతా నేను బేగం బజార్లో కొన్నాను. లాస్ట్ వీక్ పర్చేస్ చేశానండి. సో చూసారు కదా, నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇది 50 గ్రామ్స్ అండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 50 గ్రామ్స్ వచ్చేసి మల్టీ కలర్స్ 80 రూపీస్. నేను పెట్టుకున్నాను కదా రింగ్, సో ఈ స్టోన్స్తోనే నేను చేసింది, అదే చూపిస్తున్నాను మీకు. సో చూసారు కదా, వీటిల్లోనే షేప్స్ తీసుకున్నాను. ట్రయాంగిల్ షేప్ ఒకటి తీసుకున్నాను, బాదం షేప్ ఒకటి తీసుకున్నాను, అలాగా కొన్ని మల్టీ కలర్ షేప్స్ తీసుకున్నాను. లైక్ సింగిల్ కలర్స్ అంటే ఒకదానికి మనం వేసుకోగలం, ఇలా మల్టీ కలర్స్ తీసుకున్నామంటే మనం డిఫరెంట్ జ్యువెలరీస్ చేసుకోవచ్చు కదా. సో నేను ఆ పర్పస్తో నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అంటే మోడల్కి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ లెక్క తీసుకున్నాను. సో నాకు ఇదైతే 80 రూపీస్ పడిందండి. నాకు షాప్స్ వెతకడం కూడా చాలా కష్టమైంది, ఎందుకంటే నాకు బేగం బజార్ ఫస్ట్ టైం వెళ్ళాను నేను కొత్తగా. నేను చాలా తిరిగాను యాక్చువల్లీ. ఇంకొక షాప్ ఉందండి అక్కడే, చౌరస్తా కాడ షాప్స్ అన్నీ చాలా ఉంటాయండి. మీరు వెళ్ళే కొద్దీ ఇంకా అన్నీ ఇలాంటివే వస్తుంటాయి, కొంచెం ఓపిక్గా తిరగాలంతేను. చూసారు కదా, ఇవన్నీ వచ్చేసి అక్కడే తీసుకున్నాను బేగం బజార్లోనే. నాకు ఈ ప్యాకెట్స్ అన్నీ చాలా తక్కువ, రీజనబుల్ రేట్ అనిపించాయండి. ఇవే ఇళ్ళ కాడ అయితే ఒక 10 గ్రామ్స్ 30 రూపీస్ 40 రూపీస్ వాళ్ళకి నచ్చినంత చెప్తారు, ఇంకా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అదే మనం కొంచెం ఓపిక చేసుకొని, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళి తిరిగారంటే మీకు కావాల్సిన స్టఫ్ అంతా అక్కడ దొరుకుతుంది. దొరకందంటూ ఏమీ ఉండదు. మీరు కానీ వెళ్ళి ఈసారి నేను వెళ్ళినప్పుడైతే పక్కా నేను మీకు వీడియో తీసి చూపిస్తానండి. నేను వెళ్ళడం ఫస్ట్ టైం కదా, నాకే కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి వీడియో తీయలేకపోయాను. కానీ ఈసారి నేను పక్కా షాప్స్ కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను, ఏవి ఎక్కడున్నాయి ఏంటి అని. చూసారు కదా, నేను ఇవి స్టోన్స్ కూడా తీసుకున్నాను, కొన్ని రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కొన్ని స్టోన్స్ తీసుకున్నాను. ఇవి కూడా నాకు ప్యాకెట్ వచ్చేసి 80 రూపీస్ 90 రూపీస్ అలానే పడ్డాయండి, చాలా తక్కువే, 100 లోపే పడ్డాయి ఇవన్నీ. దీంట్లో ఇవి పీసెస్ లెక్కలాగా అమ్మారు, గ్రామ్స్ కాదు. ఇవి వచ్చేసి క్రిస్టల్ బీట్స్. సో నేను దీన్ని చోకస్ చేద్దామని, మీకు చోకస్ చేసి చూపిద్దామని నేను ఇవి తీసుకున్నాను. అండ్ చైన్స్, గోల్డ్ చైన్స్, స్టోన్ చైన్స్ ఇవన్నీ అక్కడ పర్చేస్ చేశాను. స్టోన్ చైన్ వచ్చేసి ఇవి కూడా అంతే 80 రూపీసే పడింది నాకు. మొత్తం ఈ గోల్డ్ చైన్ మొత్తం ఈచ్ 10 మీటర్స్ అండి. 10 మీటర్స్ నాకు 80 రూపీస్ అట్లానే పడింది, చాలా తక్కువకి పడ్డాయి నాకు అక్కడైతే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, సారీ అండి, నేను వీడియో తీయలేకపోయాను, నాకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయాయి షాప్స్ అన్నీ. నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఓకే ఎక్కడికి వెళ్తే ఏమేమి షాప్స్ ఉన్నాయని. సో ఇది చూసారు కదా, ఈ మల్టీ కలర్ అన్నీ నేను 2 సెట్స్గా తీసుకున్నానండి, ఒక్కొక్క షేపు 2 సెట్స్గా తీసుకున్నాను. సో చూసారు కదా, చైన్ ఇదైతే ఇంటికాడ తీసుకున్నాను. ఆ చైన్ నాకు మీటర్ ఇంటికాడ 20 రూపీస్ పడింది. మీకు ఎంత పడుతున్నాయో ఇళ్ళ కాడ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారు కదా, ఇవి వచ్చేసి స్టోన్ ఐటమ్స్ అండి. అండ్ నెక్స్ట్ మనం కమ్మలకి వీటికి వేస్తాం కదా స్టడ్స్, అవన్నీ ఆ మెటీరియల్ అంతా తీసుకున్నాను. అది కూడా నేను మీకు 1 బై 1 చూపిస్తాను. సో ఇవన్నీ కమ్మలకి, చోకర్స్కి, నెక్లెస్ ఐటమ్స్కి వేస్తాం కదా, రింగ్స్, స్టడ్స్, అవన్నీ నేను తీసుకున్నానండి. ఇవి వచ్చేసి కాసులు అంటారు కదా, లక్ష్మీదేవి కాసులు. అవి బ్యాంగిల్స్కి, నెక్లెసెస్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతాయి, నేను అవి కూడా చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి క్లిప్స్ అండి. ఈ క్లిప్స్ నాకు ఈచ్ 10 రూపీస్ పడింది, ఒక 5 తీసుకున్నాను. సో తర్వాత వచ్చేసి ఇదేంటంటే మనం బ్యాండ్స్ చేస్తాం కదా, హెయిర్ బ్యాండ్స్. సో హెయిర్ బ్యాండ్స్కి మనం ఏమన్నా డిజైన్ చేసినప్పుడు గ్రిప్ కోసము. అండ్ ఈ క్లిప్స్ కూడా నాకు చాలా అంటే చాలా తక్కువకి వచ్చాయి, చాలా రీజనబుల్ రేట్స్ అండి, అక్కడైతే నాకు బాగా నచ్చాయి. చూసారు కదా, నాకు ఈచ్ ప్యాకెట్ 50 రూపీసే పడింది, ప్రతి ఒక్క ప్యాకెట్ మీద 50 రూపీసే పడింది, చాలా అంటే చాలా తక్కువ. అండ్ ఇది వచ్చి MDF బోర్డ్, ఇందాక బ్యాండ్ అని చెప్పాను కదా, దీని కింద గ్రిప్కేనండి. చూసారు కదా, సో చాలా ఈజీగా అయిపోతాయి మనకి. ఇవి కూడా సేమ్ దానికేనండి, ఇయర్ రింగ్స్కే. సో అందరు నన్ను గమ్ అడుగుతున్నారు. ఇది B7000 ఒకటి, శారీ గ్లో ఒకటి అండి. అది మీకు ఒక సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. B7000 చాలా
బాగుంటుంది, మనకి ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైనా కొనుక్కోవాలంటే B7000 గమ్ కొనుక్కోండి, చాలా బాగుంది, నాకు అదైతే అది బాగా నచ్చింది. సో ఇవన్నీ నెక్లెస్కి సంబంధించిన ఐటమ్స్ అండి. ఆ చిన్న చిన్న పూసలు చూపించా కదా, అదేంటంటే లాక్ సిస్టమ్ అంట. సో మనం నెక్లెస్ చేస్తాం కదా, పైన టై చేసేటప్పుడు దాన్ని లాక్ చేస్తాము ఆ పూసలు. సో ఇవి వచ్చి ఇంక బీడ్స్, చైన్స్, స్టోన్స్, ఇవి కూడా ప్యాకెట్ 50 రూపీస్ పడ్డాయి. ఇది ఏంటంటే బ్రాస్లెట్కి సంబంధించింది, ఎలాస్టిక్, అది తీసుకున్నాను. ఇంకా సిజర్స్, సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇవన్నీ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి క్విల్లింగ్ మిషన్ అండి, నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలన్న కోరిక. ఫైనల్లీ నేను ఈ మంత్ తీసుకున్నాను. ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశాను. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని ఒకసారి వెళ్ళి బై చేయండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. చాలా ఈజీగా అయిపోతుంది కదా, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు తొందరగా. సో ఇవన్నీ క్విల్లింగ్ సంబంధించినవి అండి. ఇవి కూడా నన్ను అడిగారు క్విల్లింగ్ టూల్స్ ఏమేమి టూల్స్ యూస్ చేస్తున్నారని. సో నాకు ఇవన్నీ ఆ కిట్లో వచ్చాయండి, ఇప్పుడు నేను మీకు పట్టుకొని చూపిస్తున్నాను కదా. సో ఇది వచ్చేసి అల్యూమినియం వైర్ అండి, క్రాఫ్ట్ వైరు, మనకి మీషోలో అవైలబుల్ ఉంటుంది. నేను రింగ్ చేశాను కదా, హ్యాండ్కి పెట్టుకున్న రింగ్, దాంతోనే చేశాను. అండ్ ఇవి వచ్చేసి పాంపామ్ బాల్స్ అంటారు కదండి, సో ఆ టూల్స్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇది కూడా క్విల్లింగ్కి సంబంధించినవి, క్రోచెట్కి సంబంధించినవి. ఇది వచ్చేసి క్విల్లింగ్ది నీడిల్ అండి. సో మనం మిషన్ కాకుండా హ్యాండ్మేడ్గా కూడా అట్లా చేసుకోవచ్చు. మిషన్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇవన్నీ క్విల్లింగ్కి సంబంధించినవి అండి. షేప్స్ ఇవి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వస్తాయి. సో ఇవి కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నారు వెళ్ళి కొనుక్కోండి. మనకి క్రాఫ్ట్ జ్యువెలరీకి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాను. అండ్ మీకు మొన్న వడ్డానం చేసి చూపించాను కదా, అది మీషోలో తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి ఇది OHP షీట్ అండి, అందరూ అడుగుతున్నారు కదా, ఇది OHP షీట్. ఇదైతే నేను స్టేషనరీ షాప్లో కొనుక్కుంటా, నాకు ఈచ్ 5 రూపీస్ పడుతుంది. మీషోలో కూడా అవైలబుల్ ఉంది, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కిందకి డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేయండి. సో ఇవన్నీ పూసలు ఎప్పుడు కొన్నానండి, ఇవి అయితే నా డిగ్రీలో కొన్నానండి. ప్రైజెస్ కూడా నాకు అస్సలు గుర్తులేవు. సో చాలా ఇయర్స్ అయింది, ఒక 6 ఇయర్స్ అవుతుంది నేను అవి తీసుకొని. అండ్ ఇవి వచ్చేసి మిర్రర్స్, మీషోలో కొన్నాయి కూడా, నాకు 80 రూపీస్ పడ్డాయి. నేను వీటి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పూసలు కూడా నేను మీషోలో తీసుకున్నాను. వీటి గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి, మీషోలో ఏమేమి పర్చేస్ చేశానని. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చాలా తక్కువ ఉంటే కానీ తీసుకోనండి, ఎక్కువ పెట్టయితే నేను ఆన్లైన్లో తీసుకోను, రీజనబుల్ అనిపిస్తేనే తీసుకుంటాను. మీకు ఇంకా తక్కువకి కావాలంటే బేగం బజార్ ఇస్ ద బెస్ట్ అండి. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి తిరగండి, మీకు ఖచ్చితంగా తిరిగితేనే మీకు అన్నీ దొరుకుతాయి, ఏంటి షాప్స్ అని ఒక ఐడియా వస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.